మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి నేడు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను, కష్టాలను, బాధామయ గాథలను అగ్నిధారగా మలచి నిజాం రాజు తరతరాల బూజు అని నిజాం పాలనపైన పోరాడిన యోధుడు ఆయన. 22 జూలై 1925 నాడు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడు గ్రామంలో సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో జన్మించారు. బాల్యం ఖమ్మం జిల్లా మదిరలో గడిచింది. ఉర్దూ భాషలో మెట్రికులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియట్ను, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్ సాహిత్యంలో BA పూర్తి చేశారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, తెలుగు భాషల్లో మంచి పాండిత్యాన్ని సంపాదించారు. ప్రారంభంలో వామపక్ష భావజాలానికి ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నారు. తర్వాత దానిలో నుండి బయటికి వచ్చి హైదరాబాద్ సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇది ఆయన శతజయంతి సంవత్సరము. ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశారు. దాశరథి తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో అమోఘమైన కృషి చేశారు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు వ్రాశారు. నిజాం పాలనలో రకరకాల హింసలను భరిస్తున్న తెలంగాణ జనఘోష విని చెలించిపోయారు. వారి గొంతుకుగా మారి నినదించారు. రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు. దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు, దిగిబొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోబోయి దిగిపోబోయి అని నిజామును సూటిగా గర్జిస్తూ ప్రశ్నించారు. ఆంధ్ర మహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించినందుకు నిజాం ప్రభుత్వం ఆయనను నిజామాబాదులోని ఇందూరు కోట జైలులో ఖైదీని చేసింది. ఆయనతో పాటు వట్టికోట ఆళ్వార్ స్వామి గారు కూడా జైల్లో ఉన్నారు. పళ్ళు తోముకోవడానికి ఇచ్చే కట్టెబొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు వ్రాసి జైలు సిబ్బంది చేత దెబ్బలు తిన్నారు. నేడు ఆ జైలును మనం సందర్శించవచ్చు. ఉద్వేగమైన ప్రసంగాలు చేసి ప్రజలను చైతన్యవంతపరచడంలో దిట్ట. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్మాతల్లో ఆయన ఒకరు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షునిగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని కలిగించారు. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా 1977 ఆగస్టు 15 నుండి 1983 వరకు గౌరవాన్ని పొందారు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందారు. సినీ గీతాలను రచించి అభిమాన పాత్రులయ్యారు. మిర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులోకి గాలిబ్ గీతాల పేర అనువదించి తెలుగు గజల్ రచనకు శ్రీకారం చుట్టారు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని, పౌరుషాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో నా తెలంగాణ కోటి రత్నాల వీణ లాంటి కవితా పంక్తులు ఈటలు, శూలాల్లాంటి నినాదాలుగా మారాయి. వారి రచనల పేరు మాత్రం స్మరించుకోవడమే కష్టం. కవితా విశేషాలు చదివి తెలుసుకోవలసిందే. అగ్నిధార, మహాంధ్రోదయం, రుద్రవీణ, అమృతాభిషేకం, ఆలోచనాలు, ధ్వజమెత్తిన ప్రజ, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, నేత్రపర్వం, పునర్నవం, గాలిబ్ గీతాలు, నవమి, నవమంజరి, ఖబర్దార్ చైనా, వ్యాసపీఠం, బాలల గేయాలు, జయదేవ కృత గీత గోవింద కావ్యానికి వ్యాఖ్యానం, మిన్నేటి పొంగులు, హీరాలాల్ మోరియా కవితలకు అనువాదం, ప్రణయ సౌధం అనువాద కావ్యం, యాత్రా స్మృతి, ఆత్మకథ, జ్వాలా లేఖిని 30 కవితల సంపుటి, సాఖీనామా, గజళ్ళు, రుబాయిలు. ప్రతిదీ సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము, నరుడు నరుడవుట దుష్కరమ్ము సొమ్ము, సింధువును చేరి బిందువు సింధువగును, ధ్యేయమును బట్టి ప్రతిపని దివ్యమగును, ఏల నన్ను మరచే నరగబోయితి, నామె వలపు చూపు చూచే భస్మమైతి మచ్చుకు. ఇలాంటి గాలిబు కవితలు ఎన్నో. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి, 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ,
వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డిలీట్నిచ్చి సత్కరించాయి. ఓ నిజాము పిశాచమా కానరాడు, నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్గిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని మరొక్కసారి నదించారు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అని లలిత గీతాలు రాశారు. ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ అని ఖుషీగా పాటలు రాశారు. అందాల బొమ్మతో ఆటాడన పసందైన ఈ రేయి నీదోయి స్వామి, గోరంత గూటికే చేరావు చిలక, గోరంకకెందుకో కొండంత అలక, గోరంత గూటికే చేరావు చిలక. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, నిషాలేని నాడు హుషారేమి లేదు, ఖుషీ లేని నాడు మజా లేనే లేదు అని సినీ గేయాల్లో కూడా జనసామాన్యమైన భాషను వాడుతూ ఉర్దూ పదాలను జోడిస్తూ ఖుషీ చేశారు. రారా కృష్ణయ్య మదిలో వీణలు మ్రోగే, నన్ను పాలింపగ నడిచి వచ్చితివా, మనసే కోవెలగా ఈ వేళలో నాలో ఎందుకో, పాడద నీనామమే గోపాల అనే పాటలు సినీ గీత వినీలాకాశంలో ధ్రువతారలుగా నేటికి వెలుగుతున్నాయి. వారి పద్యాలు ఎన్నో రసగుళికలు, అందులో ఒక్కటి మాత్రమే స్మరిస్తాను. వేయి స్తంభముల గుడి వ్రాయించుకొన్నది నా చేత ఏకశిలా చరిత్ర, వీరరుద్రమదేవి వినిపించుకొన్నది నా చేత జన్మ జన్మల కథలు, పోతన్న కవి కలబోయించుకున్నాడు నా చేత నేటి ఆనాటి కవిత, ముసునూరికా పన్నబోయించుకొన్నాడు నా చేత క్రాంత వీణాచయమ్ము, నాకు తల్లివి నీవు నే నీకు సుతుడా, నాకు తల్లివి నీవు నే నీకు సుతుడా, అల్లనాటికి నేటికి అనుదినమ్ము మ్రోయుచున్నావు నాగళమ్మున కలాన నా తెలంగాణ కోటి రతనాల వీణ, నాకు తల్లివి నీవు నే నీకు సుతుడా, అల్లనాటికి నేటికి అనుదినమ్ము మ్రోయుచున్నావు నాగళమ్మున కలాన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గొంతెత్తి నినదించిన కవి దాశరథి తేదీ 5 నవంబర్ 1987 నాడు మహాభినిష్క్రమణం చేశారు. వారి శతజయంతి సందర్భముగా రేఖామాత్రంగా వారిని స్మరించుకోవడం సముచితంగా భావించి ఈ 4 మాటలు మీతో పంచుకున్నాను. వారి విరాట్ రూపాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలంటే వారి సాహిత్యాన్ని మధించాల్సిందే. ఇలాంటి మంచి విషయాలు మీతో పంచుకోవడానికి లైక్ చేయండి, వీలైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి దాశరథి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు భాషలో మాట్లాడమే ఆ మహాకవులకు మనమిచ్చే గౌరవం. జై తెలుగు భాష, జై జై తెలుగు భాష. స్వస్తి.